ఫైర్ ఆఫీస్ దగ్గర సువత్సరాంజనేయ స్వామి ఉన్న చోట ఇక్కడికి దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను అన్నదానం కార్యక్రమం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజానీకానందరికీ తాడేపురుగుడాన్ని చెయ్యాలని మనం ఒప్పుకున్న అక్కడ చెయ్యాలని ఆ కార్యక్రమం నిర్వహించి నేనే నడిపిస్తున్నానండి. సర్వత్రా హనుమంతుడు ప్రజానీకాన్ని మమ్మల్ని మా కుటుంబ సభ్యులను అందరినీ చల్లగా కాపాడమని ప్రార్థిస్తూ ఇంకా ముందు ఇలా చేయించాలని ఆయన సంకల్పంతో నేను ముందుకు నడవాలని ప్రార్థించుకుంటూ నమస్కారం. జై శ్రీరామ్, జై ఆంజనేయ. ఈ రోజున ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ సెంటర్లో ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న చిన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద అత్తిల రామారావు గారు గత 9 సంవత్సరాలుగా వారి కుమారుడి యొక్క జ్ఞాపకార్థంగా ఇక్కడ సుమారు 2,000 మంది నుంచి 3,000 మందికి అక్కడ అన్న సమారాధన కార్యక్రమం ఈ ముక్కోటి పర్వదినాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళ కుమారుడు అప్పు అని తాడేపల్లిగూడెం ఫోటోగ్రాఫర్స్ యూనియన్లో ఎంతో యాక్టివ్ పర్సన్గా పనిచేసేవాడు. అలాగే మా నిమ్మకాయలు మేము మా మార్చెట్టి సుబ్బారావు అన్నయ్య గారు, మరి దాంట్లో జగన్నాథరాజు గారు, మెరుగు రాజగోపాల్ గారు, మరియు పాలూరు సాయి గారు అలాగే అనేక మంది మిత్రబృందంతో ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పిలవడం, అందులో భాగంగా మేము వచ్చి ఒక స్వామివారి ఆశీస్సులు పొంది ఈ అన్నదాన కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. ఆ భగవంతుడు ఈ అత్తిల రామారావు గారికి వారి కుమారుడు ఆశీస్సులు, ఈ యొక్క దాసాంజనేయ స్వామి ఆశీస్సులు నిండుగా ఉండి వారు ఇంకా అభివృద్ధి చెందాలని, వారి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని, వారి తల్లిదండ్రులకు సంపూర్ణ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ సభ్యులకు మరి అత్తిల రామారావు గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. ఈరోజు ఎంతో పర్వదినమైనటువంటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా బాబాయ్ అత్తిల రామారావు గారు వాళ్ళ అబ్బాయి నిమ్మకాయలు సభ్యుడు అప్పు జ్ఞాపకార్థం గత 9 సంవత్సరాలుగా ఇక్కడ ఆంజనేయస్వామి గుడి దగ్గర పెద్ద ఎత్తున 2,000 మందికి నుంచి 3,000 మందికి అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అత్తిల రామారావు కానీ, నిమ్మకాయల సత్యబాబు గారు కానీ ఆహ్వానించడం, సుబ్బారావు గారు కానీ, నేను కానీ, మా మిత్రులు మెరుగు రాజగోపాల్ గారు, పాలూరు సాయి గారు, అలాగే మహారాజ్ గారు, అలాగే గట్టరాజు గారు, అలాగే పండు గారు, ఆటగాళ్ళ పండు గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో అప్పు ఆత్మశాంతికి శాంతి చేకూరాలని, అలాగే అత్తిల రామారావు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో తలదొక్కి ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా భగవంతుడు శక్తినివ్వాలని, అలాగే సత్యబాబు గారి నిమ్మకాయలు ఆధ్వర్యంలో చేసే ప్రతి కార్యక్రమానికి కూడా నేను కానీ, మా సుబ్బారావు కానీ, మా మిత్రులందరూ కూడా ఆయనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలుగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా సోదర సమానుడు అత్తిల రామారావు గారి పుత్రుడైనటువంటి అప్పు మరణించి ఈ రోజుకి 9 సంవత్సరాలు అవడం. గత 9 సంవత్సరాలుగా కూడా అతని జ్ఞాపకార్థం ఈ చిన్నాయస్వామి గుడి దగ్గర ముక్కోటి ఏకాదశి రోజున సుమారు 2-3 వేల మందికి అన్నదానం ఏర్పాటు చేయడం ఏం చేద్దంటే ఇటువంటి కార్యక్రమంలో అదేవిధంగా ఈ అత్తిల రామారావు గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా బాగా ముందు అన్నదాన ఈ దైవానికి సంబంధించిన కార్యక్రమాలు మేము ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పి వారికి ఆ యొక్క ఆత్మధైర్యాన్ని, వారికి ఆర్థిక పరిపుష్టిని ఆ భగవంతుడికి కలగజేయాలని ఈ కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా మమ్మల్ని కూడా మరి ఉండేలాగా ఆయన ఏర్పాటు చేయడం ఆయనకి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బ్రహ్మా